హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ నుండి మనం ప్యాటర్న్స్ క్లాస్ అనే దాన్ని స్టార్ట్ చేద్దాం. సో ప్యాటర్న్స్ క్లాస్ కోసం నేను మొత్తం చెప్పను, దానికి సంబంధించిన కోడింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం నేర్చుకున్నాము. సో ఇక్కడ వచ్చేసరికి నేను ముందుగానే మీకు ఒక ఫార్ములాస్ టైప్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇదేంటి అంటే మాకు సిఆర్టీ క్లాసెస్ మాకు జరిగినప్పుడు మా పైథాన్ సార్ ఇవి మాకు ఒక టేబుల్ అనేది ఇచ్చారన్నమాట. సో ఇదేదైతే మనకి రోస్ ఉంటాయో దాన్ని ఐ అంటారు, నెక్స్ట్ కాలమ్స్ వచ్చేసరికి దాన్ని జే అంటారు అని చెప్పారు. ఓకేనా? సో ఇక్కడ దాన్ని బట్టి మనకి ఇక్కడ డివైడ్ చేస్తారనమాట. సో ఫస్ట్ రో వచ్చేసరికి i=0 అని, తర్వాత లైన్ వచ్చేసరికి n/4, తర్వాత లైన్ n/2, అలాగా బై 4 అనేది యాడ్ అవుతుంటుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ లైన్ వచ్చేసరికి i=3 × n/4. సో లాస్ట్ లైన్ వచ్చేసరికి i=n-1. సో ఎలా అయితే ఇప్పుడు రోస్కి వచ్చాయో అదే విధంగా కాలమ్స్కి కూడా. సో ఫస్ట్ కాలమ్కి వచ్చేసరికి ఇక్కడ ఎలా అయితే i=0 ఉందో ఇక్కడ కూడా j=0 ఉంటుంది. తర్వాత n/4, n/2, 3 × n/4, తర్వాత వచ్చేసరికి సేమ్ ఇక్కడ ఏమని చెప్పాము, ఇక్కడ i=n-1 ఉంది కదా, ఇక్కడ j=n-1. సో ఇక్కడ నేను ఆ మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. సో మీరు జాగ్రత్తగా చూసుకొని దేని మార్కింగ్ దేనికి, ఏ ఫార్ములా ఏ లైన్కి అనేదాన్ని చూసుకోండి. ఓకేనా? సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ క్రాస్గా కూడా ఇక్కడ మనకి డయాగ్నల్గా కూడా 2 లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి ఇలాగా వచ్చే మనకి ఈ లైన్ అయితే ఏదైతే ఉందో దాన్ని i-j=0 అంటారు. సో ఇలాగా ఇట్ సైడ్ నుండి వచ్చేది అయితే i+j=n-1 అంటారు. ఓకేనా? సో మనకి ఇది కాకుండా సో మనకి ఇంకా కూడా మీరు ఇంకా గమనించినట్లయితే మనకి ఇది ఒక షేప్ అనేది ఉంది, ఒక స్క్వేర్ అనేది ఒక ఇలాగ తిరిగి ఉందన్నమాట, అంటే డైమండ్ షేప్లో ఉంది. సో ఈ డైమండ్ షేప్ కూడా మనం విడిగా నేమ్స్ అనేవి ఇచ్చాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ లైన్ ఏదైతే ఉందో సో మనం ఆ లైన్కి ఏమని నేమ్ ఇచ్చాము, i+j=n/2 అని. అదేవిధంగా ఇట్ సైడ్ లైన్కి ఏదైతే ఉందో రైట్ సైడ్, సో రైట్ సైడ్ అప్న ఏదైతే లైన్ ఉందో దానికి మనం i-j=-n/2 అని. అదేవిధంగా రైట్ సైడ్ డౌన్కి ఉన్న లైన్ ఏదైతే ఉందో దాన్ని i+j=3 × n/2 అని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్కి ఏదైతే ఉందో దాన్ని i-j=n/2 అని ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీరు చూడడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి కనుక మీరు దీన్ని సో అక్క మరి ఏం చేయాలి, దీన్ని ఇక్కడ నేను కంఠస్థ పెట్టాలా అక్క, మగ్గప్ చేయాలా అంటే చెయ్యాలి. సో మీరు ఇవి చేస్తే మీకు ప్యాటర్న్స్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఎలాగా ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మనకి నార్మల్గా ప్యాటర్న్స్లోని ఏముంటాయి, ఆల్ఫాబెట్స్ అనే వాటిని ప్యాటర్న్స్గా చేయడం, అంటే ఆల్ఫాబెట్స్ చేయడము. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏముంటాయి, మనకి నెంబర్స్ ఉంటాయి. సో నెంబర్స్ అనే దాన్ని మనం చేయడము, ఈ యొక్క ప్యాటర్న్స్ని యూజ్ చేసి స్టార్స్ని యూజ్ చేసి చేయడం అన్నమాట. సో ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంటాయి. సో సెమీ లైన్స్ అనే ఉంటాయి. ఓకేనా? సో వీటన్నిటిని కూడా చేయొచ్చు. సో నేను ప్రతిరోజు ఒక్కొక్కటి విధంగా ఒకటి చెప్తాను. సో ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉన్నాయంటే ఒక రోజు ఏ, ఒక రోజు బి, ఒక రోజు సి అలా చెప్పను నేను. సో నేను ఒకటి రెండు చెప్తాను, మీరు మిగతావి ప్రాక్టీస్ చేయాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను వాటిని కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేయడము లేకపోతే అక్కడ కోడ్ రాయడము నేను చేస్తాను. ఓకేనా? సో రోజుకి ఒక ఆల్ఫాబెట్స్ అని, లేదు ఇంకొక రోజు ఇంకా డౌట్ ఉంటే దాన్ని కంటిన్యూ చేద్దాం, లేదు అంటే ఇంకొకటి నెంబర్స్లోకి వెళ్ళిపోదాం. సో ఆ విధంగా మనము ఈ ప్యాటర్న్స్ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఈ ఫార్ములాస్ అనేవి అయితే మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. ఇవి అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఏంటనేది మనం కోడ్ రాస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో మనం ఏం చేద్దాము అంటే ఈరోజు క్లాస్లో ఆల్ఫాబెట్స్లోకి వెళ్దాం. సో మనకి నార్మల్గా మనం ఏ ఎలా రాస్తాం, సో ఇక్కడ ఏదైతే చూపిస్తున్నారో ఏ, ఈ సెకండ్ ఏ, ఫస్ట్ ఏ కాకుండా ఈ సెకండ్ ఏదైతే చూపిస్తున్నారో మనం ఏ అనేది నార్మల్గా ఇలాగే రాస్తాం. అవునా? సో ఈ ఏ రాయాలంటే మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో కోడింగ్లో ఉన్నాం కాబట్టి ఆ ఏ అనేది రాయాలంటే ఇంకా ఎక్కువ ఫార్ములాస్ అనేది తెలియాలి. సో మనకి ఇప్పటికి ఎన్నైతే ఫార్ములాస్ తెలిసాయో అన్ని బట్టే మనము ఈ ఫస్ట్ ఏ అనే దాన్ని ఈరోజు మనము క్రియేట్ చేయబోతున్నాం అన్నమాట. ఓకేనా? సో ఇక చూద్దాం.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మొత్తం కూడా ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇలా ఒక కోడ్ తీసుకున్నాను, n=5 తీసుకున్నాను. అంటే n=5 అంటే ఏంటి, n=5 అని తీసుకున్నాను. ఫర్ i ఇన్ రేంజ్ ఎంత, n అంటే ఫర్ i ఇన్ రేంజ్ కూడా 5. i అంటే ఏమని చెప్పాను, రోస్, అంటే రోస్ 5 ఉండాలి, కాలమ్స్ కూడా ఎన్ని ఉండాలి, 5 ఉండాలి అని చెప్పాను. రోస్ 5, కాలమ్స్ 5. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే రోస్ కౌంట్ చేద్దాం. సో 1, నెక్స్ట్ ఇది 2, ఇక్కడ మధ్యలో లేకపోయినా అది సెకండ్ రోయే కదా అవుతుంది. థర్డ్ రో, నెక్స్ట్ ఫోర్త్ రో, తర్వాత ఫిఫ్త్ రో మాట. ఇదేంటి, రోస్. అదే కాలమ్స్ వైజ్కి వచ్చేసరికి ఇలాగ మనకి స్ట్రైట్ లైన్లా ఉంటాయి కదా, ఇవేనున్నాయి. ఇది ఫస్ట్ కాలమ్, ఇది సెకండ్ కాలమ్, ఇది థర్డ్ కాలమ్, ఇది ఫోర్త్ కాలమ్, ఇది ఫిఫ్త్ కాలమ్. మొత్తము ఏంటి మనకి ఐ వచ్చేసరికి 5 ఉన్నాయి, జే వచ్చేసరికి 5 ఉన్నాయి. ఓకే కదా, అందరికీ ఇక్కడ వరకు క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇఫ్. అంటే మనం ఎలా అంటే ఇఫ్ అనేది ఒక కండిషన్ ఇస్తాం, అది సాటిస్ఫై అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. ఆ స్టార్ పక్కన ఎండ్. ఎండ్ అంటే ఏం చెప్పాము, స్టార్కి ఎండ్న ఏదైతే మనం సెంటెన్స్ రాస్తామో ఒక్కోసారి ప్రింట్ చేసేటప్పుడు ఒక ప్రింట్ అనేది ఒక సెంటెన్స్ ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసేసాక ఎండ్ డబల్ కోట్ స్పేస్ ఇచ్చామనుకో, అంటే దాని పక్కన స్పేస్ ఇచ్చి ఇంకొక సెంటెన్స్ రాస్తాం అన్నమాట. అలా అన్నమాట. అంటే ఒక స్పేస్ క్రియేట్ చేయడానికి ఎండ్ అని చూపిస్తాం. లేదంటే సెపరేటర్ ఆపరేషన్ చూపిస్తే సెపరేటర్ దగ్గర ఏంటి, కామా కానీ ఇంకేదైనా కాలన్ కానీ ఇవన్నీ పెడతాం అన్నమాట. ఓకేనా. ఈ ఎండ్ ఆపరేషన్ ఏంటంటే మనం ఏదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలి అనుకుంటే అవి పెట్టచ్చు. మనం ఇక్కడ స్పేస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎండ్ అనేదాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇఫ్ బ్లాక్ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ అవుతుంది. లేదు అంటే ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఏం ప్రింట్ అవుతుంది, ఏమి ప్రింట్ అవుతుంది, జస్ట్ స్పేస్గా వదిలేస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అదే కదా. సో ఇక్కడ నార్మల్గా ప్రింట్ అయినప్పుడు స్టార్ ప్రింట్ అయింది, ఏమీ లేకపోతే స్పేస్ ప్రింట్ అయింది. ఏదో ఒకటి ప్రింట్ అవుతుంది కంపల్సరీగా, కానీ స్పేస్ అనేది మనకు అక్కడ కనిపించట్లేదు అంతే. కాకపోతే అక్కడ స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, సో ఇక్కడ కోడింగ్లోకి అనేదానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అనేదాన్ని తీసుకున్నాను. సో ప్రింట్ మరి ఫర్ లూప్ కింద ప్రింట్ అని నార్మల్గా ఎందుకు తీసుకున్నారు అంటే ఒక స్పేస్ అనేదాన్ని క్రియేట్ చేయడం కోసం తీసుకున్నాం. కావాలంటే నేను మళ్ళీ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ నేను ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మనకి ఏం కావాలి, సో ఇలాగ ఫస్ట్ ఒక లైన్ అనేది మనకు కావాలి, అవునా. ఒక స్టార్టింగ్న టాప్న అంటే సో ఇక్కడ 5 లైన్స్ ఉన్నాయి అంటే మనకి ఏంటి, ఫస్ట్ రో అనేది కావాలి. ఓకేనా. సో మనం ఒక్కసారి ఈ టేబుల్లోకి వెళ్దాం. సో మనకి ఇక్కడ నేను ఎందుకు 5 తీసుకున్నానంటే ఇక్కడ మనకు కూడా ఫస్ట్ 1 2 3 4 5 రోస్ 5 కాలమ్స్ కరెక్ట్గా ఉన్నాయి. అందుకని నేను 5 స్టార్స్ తీసుకున్నాను. మీరు ఫస్ట్లోనే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని. ఓకేనా. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, ఏ రాయాలంటే ఫస్ట్ నేను ఈ పైన ఏదైతే రో ఉందో దాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో పైన రో అంటే ఏమని చెప్పాను, ఐ అని చెప్పాను. కాలం అంటే ఏమని చెప్పాను, జే అని చెప్పాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ రో అనే దాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దాని యొక్క ఫార్ములా ఎక్కడుంది, ఇదిగోండి. సో దాని యొక్క ఫార్ములా ఏమని చెప్పాను, i=0. సో నాకు ఫస్ట్ లైన్ అనేది ప్రింట్ అవ్వాలి అంటే నాకు ఏం కావాలి, i=0. i=0. అక్క మరి i=0 అని ప్రింట్ చేశారు కదా, ఇప్పుడు ఇది ప్రింట్ చేసేస్తే నాకు ఆ ఫస్ట్ లైన్ వచ్చేస్తుందా, వచ్చేస్తుంది. కావాలంటే నువ్వే చూడు. సో చూసారు కదా, ఫస్ట్ లైన్ అనేది ప్రింట్ అయిపోయింది. సో మీరు ఇందాక అనుకున్నారు కదా మరి ప్రింట్ అనేది ఎక్స్ట్రాగా ఎందుకు ప్రింట్ చేశారు ఏంటనేది. ఆ ప్రింట్ అనేది ప్రింట్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో, అంటే ఫర్ లూప్లో ఎన్ని ఉంటాయి మొత్తం, మన ఫర్ లూప్ అనేది 5 కౌంట్ అయ్యే వరకు 5 రోస్ 5 కాలమ్స్ ఉండే వరకు మనకి స్పేస్ అనేది క్రియేట్ అవ్వడానికి మనము ఆ ప్రింట్ ఫంక్షన్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, మీకు అది వద్దనుకోండి, ఇది తీసేయండి. సో నాకు ప్రింట్ ఫంక్షన్ వద్దనుకున్నాను, నేను ప్రింట్ ఫంక్షన్ తీస్తాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దామా. ఇందాక స్పేస్ ఉంటుంది అనగా ఇప్పుడు స్పేస్ అనేది ఉండదు. సో చూసారు కదా, నార్మల్గా స్టార్స్ ఏదైతే ఉందో ఆ లైన్ ఒక్కటే ప్రింట్ అయింది. మనకి ఈ ఫర్ లూప్ అనేది రన్ అయ్యే వరకు ఈ జే అనేది అంటే సో కాలమ్స్ 5 ఈ రోస్ 5 ఇవన్నీ వచ్చే వరకు మనకి ప్రింట్ అంటే స్పేస్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే మనం ఇది తీసుకోవాలన్నమాట. ఓకేనా, ప్రింట్ అనేది తీసుకోవాలి.
సో ప్రింట్ అని ఇచ్చి జస్ట్ ఏమీ అవసరం లేదు, జస్ట్ అలా వదిలేండి అంతే. సో అర్థమైంది కదా, జస్ట్ I=0 అని ఇస్తే మనకి స్టార్టింగ్ లైన్ ప్రింట్ అయిపోయింది. అంటే ఇప్పటికి మనం ఒక లైన్ అనేది క్రియేట్ చేస్తాం. వెరీ గుడ్. సో ఇప్పుడు మళ్ళీ వెళ్దాం. సో పైన అనేది క్రియేట్ చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే ఫస్ట్ లైన్ ఉందో, ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ అనే దాన్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ లైన్ అనేది ఏంటి క్రియేట్ చేయాలి. సో ఇదేంటి, ఇది ఫస్ట్ కాలమే కదా, ఇది ఫస్ట్ రో అయితే ఇదేమవ్వాలి, ఫస్ట్ కాలమే కదా అవ్వాలి. మనకి 5 కాలమ్స్ ఉన్నాయి. ఈ 5 కాలమ్స్లో కూడా మనకి ఇది ఎందులో ఎన్నో ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లోనే కదా ఉంది. సో ఫస్ట్ కాలం అనేదాన్ని గీయాలి. ఓకే, మళ్ళీ మన కోడింగ్లోకి వెళ్దాం. మనకి ఎప్పటి వరకు వస్తుందో అప్పటి వరకు మనం కోడింగ్ చూస్తూనే చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఈ ఫార్ములాస్ చూస్తూనే, నీకు ఫార్ములాస్ అనేవి బగ్గా పయ్యే వరకు నువ్వు చూస్తూనే చేయు, తర్వాత వచ్చాక చూడుకో. ఓకేనా, అవి ఏముంది. ఓకేనా, సో ఇక చూద్దాం. సో ఇక్కడ మనము ఈ ఫస్ట్ రో అనేదాన్ని తీసేసాం కదా, ఇప్పుడు ఈ ఫస్ట్ కాలం అని రావాలి. సో కాలం అంటే దీంతో ఇండికేట్ చేస్తారని చెప్పాను, జేతో ఇండికేట్ చేస్తారు అని చెప్పాను. సో ఈ జేతో ఇండికేట్ చేస్తే ఇది ఫస్ట్ లైన్ కదా, ఇది ఎలా అయితే ఫస్ట్ రో, దీనికి కూడా ఇది ఫస్ట్ కాలం కదా. సో ఫస్ట్ కాలం ఫామ్లో ఇక్కడ ఏమని రాస్తాను, J=0 అని రాసాము. సో మరి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈ I=0 రాస్తాము. సో ఇప్పుడు I=0, J=0 రాయబోతున్నాం. సో ఆ రెండు డైరెక్ట్ రాసడం కావాలి కదా, దాని మధ్యలో ఏదైనా ఒక వర్డ్ అనేది ఉండాలి, ఆ రెండింటిని కనెక్ట్ చేసేలా వర్డ్ అనేది ఉండాలి. సో ఆ వర్డ్ ఏంటంటే మనం ఆర్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 2 వర్డ్స్ అనేవి ఉంటాయి, ఒకటి ఆర్, నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్. ఓకేనా, సో మీకు ఎండ్ వచ్చినప్పటికీ బాగా అర్థమవుతుంది. ఈ ఆర్ అనేది ఏంటి, సో ఈ ఆర్ అనేది మనకి I=0 ప్రింట్ అవ్వాలి, J=0 కూడా ప్రింట్ అవ్వాలి. ఈ రెండిటికి కూడా సంబంధం లేదు, కానీ రెండు ప్రింట్ అవ్వాలి. అదే ఎండ్లో వచ్చేసరికి, సో ఇప్పుడు నేను చెప్తే మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏదైనా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ అనేదాన్ని. ఓకేనా, సో నెక్స్ట్ క్లాసెస్లో మనం ఎండ్ కోసం కూడా చూస్తాము. ఆర్ అనేది వచ్చేసరికి ఏంటంటే నాకు I=0 కూడా ప్రింట్ అవ్వాలి, J=0 కూడా ప్రింట్ అవ్వాలి. రెండు సపరేట్, దానికి దీనికి సంబంధమే లేదు. ఓకేనా, సో ఇప్పుడు J=0 ఇచ్చాను కదా, ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, నాకు ఫస్ట్ కాలమ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో చూసేద్దాం ప్రింట్ అవుతుందో లేదో. సో చూసారు కదా, ఫస్ట్ రో అనేది ఇందాక ప్రింట్ చేసేస్తాం, ఫస్ట్ కాలమ్ అనేది కూడా ప్రింట్ చేసేస్తాం. ఇప్పుడు ఇంకా మనకి ఒకటి ఏంటి, సో ఇలాగ రివర్స్ 7 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి ఇంకా ఏమున్నాయి ఇంకా మిగిలి, సో చూద్దాం. సో ఇలాగ ఒక రో అనేది ఫస్ట్ రో ప్రింట్ అయిపోయింది, ఇలాగ ఒక కాలమ్ అనేది కూడా ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ఇది ఏదైతే చివరి ఉందో ఆ యొక్క కాలమ్ అనే దాన్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే, మళ్ళీ వెళ్తే సో ఇలాగ ఒక రో అనేదాన్ని చేసేసాము, ఫస్ట్ కాలమ్ అనేదాన్ని చేసాము. ఇప్పుడు ఏంటి, లాస్ట్ కాలమ్ అనేది చేయాలనుకుంటున్నాం. మరి లాస్ట్ కాలమ్ వచ్చేసరికి దాని యొక్క ఫార్ములా ఇక్కడ ఏమని ఉంది, J=n-1. కన్ఫ్యూజన్ అవ్వద్దు, మార్కింగ్ అనేది క్లారిటీగా చూడండి. ఐకి జేకి సేమ్ ఉంటాయి, కాకపోతే అది I, ఇది J. ఓకేనా, సో J=n-1. సో ఇది చేస్తే, ఈ కోడ్ అనేది రాస్తే మనకి డైరెక్ట్గా ఈ యొక్క కాలమ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే, రాద్దాం. సో మళ్ళీ ఇక్కడ ఏం యాడ్ చేయాలి, ఆర్ యాడ్ చేయాలి, J=n-1. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే మనకి ఏం ప్రింట్ అవ్వాలి, అటు సైడ్ కాలమ్, లాస్ట్ కాలమ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో చూసారు కదా, ప్రింట్ అయిపోయింది. ఓకే, మొత్తం సగం ఏ అనేది వచ్చేసింది. ఇంకా ఏం కావాలి మనకి, ఈ మిడిల్ లైన్ ఒక్కటే కావాలి, అది ఒక్కటే వచ్చేస్తే మనకి ఫుల్గా ఈ యొక్క ఏ అనేది ఫుల్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఏంటి, ఇది ఫస్ట్ లైన్, ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. అంటే మనకి థర్డ్ రోలోన ఏ ప్రింట్ అవ్వాలి, లైన్ అనేది స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో చూద్దాం థర్డ్ రో యొక్క ఫార్ములా ఏంటో. సో ఈ ఫస్ట్ రోకి అయితే =0, సెకండ్ రోకి అయితే n/4. మరి థర్డ్ రోకి ఏమవ్వాలి, పావు పెంచుకెళ్తున్నాం కాబట్టి n/2 అవుతుంది. సో I, సో ఇది రో కాబట్టి I తీసుకుంటాం, కాలమ్ అయితే J తీసుకుంటాం. ప్రస్తుతానికి అయితే I తీసుకుంటున్నాం అన్నమాట, రో కాబట్టి. సో I=n/2 మాట. సో ఇది కూడా యాడ్ చేస్తే మనకి కంప్లీట్గా ఈ రో అనేది వచ్చేస్తుంది. సో యాడ్ చేసేద్దాం. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఆర్ యూజ్ చేస్తాము, I
n/2 అంటే ఇక్కడ మనం ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తున్నాము, మర్చిపోకండి, గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో చూసారు కదా, మనం ఏదైతే ఏ షేప్ అనేది ప్రింట్ చేయాలనుకున్నాం అది కంప్లీట్గా ప్రింట్ అయిపోయింది. అదే మీకు బి కావాలనుకోండి, ఏముంది ఇక్కడ ఈ లైన్ కూడా ప్రింట్ చేసేస్తే ప్రజెంట్ అయితే 8లా కనబడుతుంది. కాకపోతే మీరు ఇలానే ప్రింట్ చేయాలి, ఎందుకంటే మీరు చాలా స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి. సో ఇది మనకి ఇనఫ్ మాట. అదే సి ప్రింట్ చేయాలి, డి ప్రింట్ చేయాలి, సో మీరు ఏం ప్రింట్ చేయాలి అన్నా కూడా ఆ యొక్క ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ లైన్లో తీసేయండి. ప్రజెంట్కి వచ్చేసరికి మీరు ఏవి కూడా అంటే ఇప్పుడు ఏ అంటే ఇందాక చూసుకున్నాం కదా, సో సెకండ్ ఏ ఎలా ఉంది, సో ఇలాగే నాకు రావాలి అనుకోకుండా ఫస్ట్ మీరు ఈ టైప్గా బాక్సెస్ వైజ్గా ట్రై చేయండి. ఆల్ఫాబెట్స్ అన్నీ అలాగే ట్రై చేయండి, ఏం ప్రాబ్లం లేదు. మనం లేట్గానే నేర్చుకుందాం, ఓకేనా, కానీ బాగా నేర్చుకుందాం. ఓకేనా? సో ఓకే కదా. నెక్స్ట్ బి అంటే ఎలా రాయాలి, సి ఎలా రాయాలి, డి ఎలా రాయాలి, మొత్తం అన్నీ కూడా రాయొచ్చు. మీకు ఇంకా ఏవైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను కోడ్ రాస్తాను, లేదంటే దానికోసం ఒక వీడియో కూడా చేస్తాను. సో వీలైతే నెక్స్ట్ క్లాస్లో మనం నెంబర్స్ అంటే 0, 1, 2, 3 అవి కూడా ఈజీ అనుకోండి. సో అవి కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది అని చూద్దాం. సో అర్థమైంది కదా కోడింగ్ అనేది ఎలా రాస్తాము. జస్ట్ మీరు ఈ యొక్క ఫార్ములాస్ అనేవి బై హార్ట్ చేస్తే చాలు. అసలు ఏముంది బై హార్ట్ చేయడానికి, ఈ ఐ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో 5 రోస్కి, జే కూడా అదే ఉన్నాయి 5 కాలమ్స్కి. కాకపోతే ఈ డయాగ్నల్ లైన్స్ని తర్వాత ఈ డైమండ్ షేప్ ఆ ఫార్ములాస్ని కొంచెము గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జస్ట్ నేను ఎలా రాసిన కోడ్ జస్ట్ ఆ ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ని చూసే కదా రాశాను, అవి చూసే కదా మొత్తం క్రియేట్ చేశాను. కాబట్టి మీరు అవి మాత్రం నేర్చుకోండి. ఓకేనా? సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.